హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు చెన్నైలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా స్టూడియోకి బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. గతంలో నయనతార త్రిష వంటి సినీ ప్రముఖులకు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. పోలీసులు తనిఖీలు చేపట్టారు కాని ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపింది. ఈ మధ్యకాలంలో వరుసగా సినీ ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. నెల రోజుల్లోనే హీరోయిన్ నయనతార త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాకు కూడా బాంబు థ్రెట్ కాల్ వచ్చింది. చెన్నైలోని టీ-నగర్లోని ఆయన స్టూడియోకి ఈ బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇళయరాజా స్టూడియోతో పాటు పలు విదేశీ రాయబార కార్యాలయాలకు కూడా ఈ తరహా బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. కాగా చెన్నైలోని టీనగర్లో ఉన్న ఇళయరాజా స్టూడియోకు మంగళవారం బాంబు బెదిరింపు వచ్చింది. డీజీపీ ఆఫీసుతో పాటు ఇళయరాజా స్టూడియోకి మెయిల్ ద్వారా ఈ బాంబు బెదిరింపు వచ్చినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే బాంబు స్క్వాడ్తో స్టూడియోకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. అయితే అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో దాన్ని ఫేక్ బెదిరింపులుగా అధికారులు తేల్చారు. అయితే తరచూ ఈ బాంబు బెదిరింపు వస్తుండటపై అధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారు, ఏ ఉద్దేశంతో ఇలాంటి ఫేక్ థ్రెట్ కాల్స్ చేస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇదే మెయిల్ అడ్రస్ నుంచి గత కొన్ని వారాలను ప్రముఖులు బాంబు థ్రెట్ మెయిల్స్ వస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత నెలల వారం రోజుల గ్యాప్లోనే హీరోయిన్ త్రిషనయన తారటీవీకి పార్టీ అధినేత విజయ్ ఇంటికి బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఇళయరాజా స్టూడియో పాటు విదేశీ రాయబార కార్యాలయాలకు కూడా బాంబు థ్రెట్ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అయితే గతంలోనూ హీరో అజిత్ రజనీకాంత్ ఇంటితో పాటు ప్రముఖ రాజకీయ నేతల ఇళ్లకు కూడా ఈ బెదిరింపులు వచ్చాయి. అయితే అవన్నీ ఫేక్ బెదిరింపులే అని తేలడంతో అంత రిలాక్స్ అయ్యారు. వరుసగా వస్తున్న ఈ ఫేక్ బాంబు బెదిరింపు కాల్స్ పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి వెనుక ఉన్న కుట్రను ఛేదించేందుకు పోలీసులు సైబర్ క్రైమ్ బృందాలు లోతైన దర్యాప్తును ముమ్మరం చేశాయి.